శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో 12వ తారీఖు జనవరి నుంచి 18వ తారీఖు వరకు ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, అలాగే ఈ వారం గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిది శుద్ధ చతుర్దశి, తెల్లవారుజామున 4:04 వరకు. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 11:31 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులని పరిశీలిద్దాం. జనవరి 13 సోమవారం భోగి, పుష్య పౌర్ణమి. జనవరి 14 మంగళవారం, మకర సంక్రాంతి. జనవరి 15 బుధవారం, కనుము. జనవరి 16 గురువారం, ముక్కనుము, బొమ్మల నోము. జనవరి 17 శుక్రవారం, సంకటహర చతుర్థి. ఇక ఈ వారం గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము. ఈ వారం చంద్రుడు మిథున రాశిలోను, కర్కాటక రాశిలోను, అలాగే సింహరాశిలోను సంచరించబోతున్నాడు. కర్కాటక రాశిలో కుజుని వక్రగతి, కేతువు కన్యా రాశిలోను, బుధుడు అలాగే రవి ధనుర్రాశిలోను సంచరిస్తుండగా 14వ తారీఖున రవి సంక్రమణం మకర రాశిలోకి జరుగుతోంది. శుక్రుడు శని కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం శ్రమ అనేది అధికంగా ఉండబోతోంది. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రులకి సంబంధించి వారి ఆరోగ్య స్థితిగతుల గురించి జాగ్రత్త వహించాలి. రుణాలకి సంబంధించి కానీ లేకపోతే ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. అనవసరపు వాదోపవాదాల జోలికి ఈరోజు ప్రత్యేకించి ఈ రాశివారు వెళ్ళకూడదు. అయితే వీరికి ఆర్థిక పరంగా కూడా కొంతవరకు మెరుగయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా మంచి స్థితిగతులు అనేవి ఉండటం వలన వీరు ఆనందంగా గడుపుతారని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంతానానికి సంబంధించి, వారి ఆరోగ్యానికి సంబంధించి, వారి విద్య గురించి తగు జాగ్రత్తలు అనేవి మీరు తీసుకుంటూ ఉంటారు. రుణాలకి సంబంధించి మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో, లేకపోతే మీరు తీసుకుంటున్న చిన్న చిన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి సత్ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. ఇక మేషరాశి వారు ఈ వారం అంతా కూడాను ముఖ్యంగా దేవి సప్తపది చదవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా మీరు ఇంటికి సంబంధించి చేసే మార్పులు చేర్పులు మీకు సత్ఫలితాలను ఇస్తాయి. ఇల్లు గనక మారాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అవి మీకు మంచి అనుకూలతను కూడా ఇస్తూ ఉంటాయి. కొత్తగా ఇల్లు మారాలనుకుంటున్న వారు కానీ, కొత్తగా వాహనాలు లాంటి వాటిని తీసుకున్న వారు కానీ కొద్దిగా జాగ్రత్తలు లాంటివి వహించాలి. ఆర్థికంగా ఈ వారం అంతా కూడా మీకు అనుకూల స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే పనుల విషయంలో కొద్దిగా ఒత్తిడి అనేది కనపడుతోంది. బంధువర్గీయుల్ని కలవటం కానీ లేకపోతే వారితోటి విందు వినోదాలలో పాలు పంచుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. బంధుమిత్రుల్ని కలవటంతో పాటుగా మీ యొక్క సంతానంతో కూడా మీరు మంచిగా సమయాన్ని గడుపుతారని చెప్పుకోవచ్చు. మీ తల్లిదండ్రులకి సేవ చేసే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. మీ సంతానంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కానీ లేకపోతే వారితోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కానీ ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. చెప్పిన మాట కల్లా వారు వెనుదిరిగి మీకు సమాధానం చెప్పటం వలన మీరు మనస్తాపానికి కూడా గురవుతూ ఉంటారు. ఇక వృషభ రాశి వారు శ్రీ సూక్తం చదవటం వలన ఆర్థికంగా వీరికి మంచి పురోగతి అనేది లభిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా మిథున రాశి వారికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. దీంతో పాటు మీరు ఎక్కువ శాతం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిళ్లకి కూడా గురవుతూ ఉంటారు.
మీ కుటుంబ సభ్యుల గురించి లేకపోతే మీ భార్యాభర్తల అనుబంధం గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మీ యొక్క ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం ముందుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా మీరు గనక ఏదైనా మార్పు కోరుకుంటున్నా లేకపోతే మీరు ఎక్కడి నుంచన్నా ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుందని గనక ఆశిస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మెల్లగా ఆర్థికంగా మీకు అనుకూలత అనేది ఉంటుంది గనక మీరు కొద్దిగా ఆనందంగా కూడా సమయాన్ని అనేది వెచ్చిస్తూ ఉంటారు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు సమయానుకూలంగా పరిష్కారం చేయాలని భావిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడాను వారి యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరమవుతున్నాయి. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా దుర్గా సూక్తం చదవటం వలన వీరికి పనులలో సానుకూలతతో పాటు వీరు ఎవరి నుంచి సహాయం అర్థిస్తున్నారో లేక ఆశిస్తున్నారో వారి నుంచి సహాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా మనం గమనిస్తే వృత్తిపరంగాను అలాగే వారి యొక్క సంతానానికి సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఈ వారం అంతా కూడా వీరికి ఏమీ పెద్ద మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు వహించాలి. దీంతో పాటుగా మీ యొక్క సంతానానికి సంబంధించి వారి యొక్క చదువు గురించి లేదా వారి ఆరోగ్యం గురించి అధిక శ్రద్ధ వహించాలని మనం చెప్పుకుంటున్నాం. కుటుంబ పరంగా మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కొంత అనుకూలంగా ఉంటుందని కూడా భావించవచ్చు. కొత్తగా ఇల్లు మారిన వారు ఎవరైతే ఉంటారో లేకపోతే కొత్తగా వాహనాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఇంటికి సంబంధించి కొంచెం రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ లేకపోతే వాహనాలకి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం కానీ లేకపోతే వారితోటి కొంచెం సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా మీరు కాంక్షిస్తూ ఉంటారు. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం అంతా కూడాను నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం వలన కోర్టు సంబంధంగా ఉండే ఇబ్బందులు తొలగిపోవటంతో పాటుగా ఉద్యోగానికి సంబంధించి పడుతున్న ఇబ్బందులు కూడా తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ముఖ్యంగా వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కొంత అభివృద్ధి దిశగా వీరు ముందుకు వెళుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అనేక విషయాలలో వీరు కోరుకున్న విధంగా మార్పులు వస్తున్నా కూడా ఇంకా మంచి మార్పులు రావట్లేదు అని చెప్పి కొంత ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటూ తప్పటడుగులు వేసే అవకాశాలు లేకపోలేదు. వారం ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నా కూడా ఖర్చు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ డాక్టర్లను కలవటం కానీ లేకపోతే మందులు మార్చటం కానీ లేదా ఇతరులకి సహాయం చేయటం వలన ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికి అనేది గురవుతూ ఉంటారు. శత్రువులు అధికంగా ఉండటం వలన వారికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కానీ లేకపోతే శత్రువుల పీడ అనేది ఎక్కువగా ఉండటం వలన నరఘోష అనేది మీకు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తున్నా కూడా ఇంకా మార్పులు మీరు కోరినట్టుగా లేవని చింతిస్తూ ఉంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చు విపరీతంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటు వ్యాపారంలో పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. ఈ వారం అంతా కూడా సింహరాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయటము, దేవి ఖడ్గమాల చదవటం వలన వీరికి శత్రుపీడ తొలగిపోవడంతో పాటు నరఘోష తొలగిపోవడంతో పాటుగా ఆర్థికంగా మంచి మార్పులు కలిగి ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడాను ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించి లేదా వాహనాలకు సంబంధించి మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా అవన్నీ మంచి సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా కొద్దిగా శ్రమ అధికంగా ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేస్తారని భావించవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎప్పటి నుంచో మీకు వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారంలో ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా లిటిగేషన్లకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఏవైతే మీకు వాయిదా పడుతూ వచ్చాయో అవన్నీ కూడా ఈ వారం ముందుకు వెళతాయి. దీంతో పాటుగా వృత్తిపరంగా మీరు మార్పులు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయని భావించవచ్చు.
సంతానానికి సంబంధించి వారి విద్య గురించి మాత్రం మీరు అధిక శ్రద్ధ వహించాలి. మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి ఈ వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. ఇక కోర్టు సమస్యలు ఉన్నవారు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులతోటి కోర్టుపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఈ రాశి వారు ఈ వారం అంతా కూడాను జాగ్రత్త వహించాలి. కన్యా రాశి వారు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయటము, అలాగే స్వామివారికి గరిక పూజ గనక చేస్తూ ఉంటే అనేక విషయాలలో విఘ్నాలు తొలగిపోయి కార్యాలలో వీరికి జయం కలుగుతుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ వారం తులారాశి వారికి ఆర్థికంగా కొంత పురోగతి అనేది గోచరిస్తోంది. అయితే వీరి ఆరోగ్యం గురించి తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. మీ సంతానం ఒక విద్య గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పాటిస్తూ ఉండాలి. ఈ వారం అంతా కూడా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు సాగకుండా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త మాత్రం తప్పకుండా తులారాశి వారు తీసుకోవాలి. మీకు ఆర్థికపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైన విషయాలలో మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. వృత్తి వ్యాపారాల పరంగా గనక మనం గమనిస్తే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం అనుకూలంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా స్థితిగతులలో మార్పు అనేది గోచరిస్తోంది. ఇక తులారాశి వారు ప్రత్యేకించి సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా వాటన్నిటినీ దాటేందుకు వీరు ప్రయత్నం చేయగలరు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించాలి. అలాగే అనుకుంటున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తయ్యేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ అశ్రద్ధ మాత్రం చేయకూడదు. దీంతో పాటుగా మీకు కోర్టు సమస్యలు ఏవైనా ఉన్నా, లేకపోతే బ్యాంకుకి సంబంధించి ఏవైనా లావాదేవీలు చేస్తున్నా అవన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయని కూడా భావించవచ్చు. దీంతో పాటు మీకు ఎటువంటి మార్పులు కోరుకుంటున్నా కూడా ఆ మార్పులు ఏవి కూడా సమంజసంగా ఉండకపోవటం కానీ, ఆ మార్పులు ఏవి కూడా మీకు ఆనందాన్ని కలిగించవని కూడా మనం భావించవచ్చు. అయితే ఈ వారంలో కొద్దిగా మార్పు అనేది మీకు 15వ తారీఖు నుంచి గోచరిస్తోంది. ఇది మీకు కుటుంబ పరంగాను, అలాగే మీరు ప్రయత్నపూర్వకంగా ఏవైతే పనులు పూర్తి చేయాలనుకుంటారో ఆ పనులు మీరు పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతోటి కలవటం కానీ, ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే అన్నదమ్ములను కానీ, అక్క చెల్లెలను కానీ కలిసేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కనపడుతోంది. వృశ్చిక రాశి వారు ఈ వారం సూర్యాష్టకం చదవటం వలన వీరికి పనులు త్వరితగతిన పూర్తవటంతో పాటు ఆరోగ్యంలో వీరికి మార్పులు రావటంతో పాటుగా మిగతా అన్ని విషయాలలోనూ కూడా మంచి మార్పులు అనేవి కనపడతాయి. ఈ వారం ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి మంచి అనుకూల స్థితిగతులు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్ చేస్తున్న వారు కానీ, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం మంచి మార్పు అనేది ఏదీ కూడా గోచరించటం లేదు. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా కొంత జాగ్రత్తగా వ్యవహారం నడపటం అనేది అవసరం. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వారి వ్యాపారాల్లో మంచి మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అలాగే వృత్తిపరంగా ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్నవారు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ కొద్దిగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్నవారికి కొద్దిగా లేఆఫ్స్ ఉండటం కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగాల్లో మార్పులు ఉండటం వలన కానీ వారు ఇబ్బంది పడటం అనేది గోచరిస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి వారి యొక్క ఉన్నతాధికారుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు, లేదా వారు చేసిన పని గురించి వీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనురాశి వారు ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా చదవటం వలన లేక వినటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి ఆర్థికంగా కొంత అనుకూలత స్థితిగతులు ఉన్నా, ముఖ్యంగా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలి అనుకుంటున్న వారికి అనుకూలంగా ఉండబోతోంది. మీ స్నేహితుల ద్వారా గనక మీరు ఏదైనా రుణం ఆశిస్తుంటే అది మీకు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది.
భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీ భర్త కానీ భార్య కానీ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఆర్థికంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు లేదా ఆర్థిక పరంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం మీకు మంచి సత్ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. ట్రేడింగ్ చేస్తున్న వారు, షేర్ మార్కెట్లలో ఉన్నవారు కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి అని మాత్రం మనం సూచిస్తున్నాం. దీంతో పాటు మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి మాత్రం కొంత అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. ఇక మకర రాశి వారు లలితా త్రిశతి చదవటము, అలాగే వినటము లేదా అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఎక్కువగా ప్రయాణాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా మనస్తాపం కానీ వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సంతానం గురించి, వారి యొక్క చదువు గురించి, వారి యొక్క అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వారి పేరు మీద పెట్టుబడులు పెట్టే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నవారు కానీ, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నవారు లేదా ట్రేడింగ్ చేస్తున్నవారు ఈ వారం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క వ్యాపారం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వీరు కనుక వ్యాపారపరంగా మార్పులు చేయాలనుకుంటూ ఉంటే దాని గురించి కూడా తగిన ఆలోచన చేయాలి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు రుణాలు తీసుకునే అవకాశం ఈ వారం అంతా కూడా గోచరిస్తోంది. బ్యాంకుల ద్వారా రుణాలు పొందాలి అనుకుంటున్న వారికి మాత్రం ఈ వారం కొంత నిరాశాజనకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. శత్రువుల ద్వారా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతోంది. ఇక కుంభరాశి వారు ప్రత్యేకించి శివ సూక్తం చదవటము, అలాగే వినటము లేదా శివాలయాలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవే ఈ వారం అంతా కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ప్రయాణాలు చేయటం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం కానీ, దైవ దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మీ యొక్క సంతానాభివృద్ధి చూసి మీరు ఎక్కువగా సంతోషపడుతూ ఉంటారు. అయితే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వారం కొంత నిరాశగా ఉంటాయనే చెప్పుకోవచ్చు. అయితే రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం కానీ, రుణ బాధలు అధికంగా ఉండేందుకు అవకాశాలు మాత్రం లేకపోలేదు. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులను కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన స్నేహితుల్ని చేసుకోవడం కానీ, నూతన ప్రదేశాలకు వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. స్నేహితులతోటి ఈ వారం అంతా కూడా ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక మీనరాశి వారు ఈ వారం అంతాను నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటము, శివాలయంలో దీపారాధన చేయటం వలన వీరికి సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సూర్యగ్రహ అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని భావిస్తూ స్వస్తి.